దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్టు సవరణ జాతర ముగియడానికి జస్ట్ మరో 2 రోజులే టైముంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే గుంటూరులో ఒక పొలిటికల్ బాంబు పేలింది. సామాన్యుల ఓట్లు గల్లంతవడం చూసుంటాం. కాని ఇక్కడ ఏకంగా మాజీ మంత్రి శనక్కాయల అరుణకుమారి ఓటే లిస్ట్ నుంచి మాయమైపోయింది. లిస్ట్లో మీ పేరు లేదు మేడమని అధికారులు చెప్పేసరికి ఆమె మైండ్ బ్లాంక్ అయింది. They said you'll get a notice. I don't have any evidence that they're going to issue me any future notice also. They doesn't give any future లో మీకు notices నా కాగితం గవర్నమెంట్ లేదు నాకు. ఇంకేముంది, నేరుగా గుంటూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ కు దూసుకొచ్చిన మాజీ మంత్రి అధికారుల చేతిలో లిఖితపూర్వక ఫిర్యాదు పెట్టడమే కాదు, మీడియా ముందు అసలు సిసలైన ప్రశ్నతో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. కోసం మీరు ఇదేంటి సర్ అనే ప్రోగ్రామ్ తోటి ఓటు హక్కు ఉందా లేదా అనుకుంటా వచ్చారు. శ్యామలానగర్లో మేము ఉంటాం, గుంటూరు 2లో చూసి మీ పేరు ఇక్కడ లేదు మేడం అన్నారు. పోన్లే హాస్పిటల్ 1లో ఉంది కాబట్టి 1లోకి వస్తారని చూసాం. 1లోకి వచ్చి అక్కడ కూడా వచ్చి మీ ఓటు హక్కు ఇక్కడ కూడా లేదన్నారు. ఇక్కడ కూడా లేదు అక్కడికి లేదంటే నేను ఎక్కడ వెతుక్కోవాలి? నేను అత్తగారింట్లో ఉన్నప్పుడు కన్నవారి తోటలో ఉన్నప్పుడు వెళ్ళి స్టార్ స్కూల్ హై స్కూల్లో ఎప్పుడు ఓటు వేసేవాళ్ళం. ఆ తర్వాత 2లో మినిస్టర్ అయిన తర్వాత 2లో ఓటు బాలకుటీలో వేశా, అక్కడెక్కడ హై స్కూల్స్లో వేశా. ఇన్ని ఓట్లు వేసిన తర్వాత కూడా నా ఓటు అక్కడ లేదు, మీ ఓటు ఇక్కడ లేదు అంటే ఒక మినిస్టర్ గారు చేసిన నాకే ఓటు లేదని వాళ్ళు చెప్తే ఈ యొక్క ఎలక్షన్ కమిషను ఆ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది, ఎలా నడుస్తుంది, ఎంత బాగా నడుస్తున్నాయి ప్రభుత్వాలు ఈరోజు నేను చెప్పడానికి. నేను బీజేపీ మెంబర్ని, బీజేపీలో కూడా నేను చాలా యాక్టివ్ మెంబర్ని. అయినా కూడా కామన్ మ్యాన్ యొక్క కష్టాన్ని రిప్రజెంట్ చేయాలి. మరి పోనీ అరుణ్ గారు మీకు నోటీస్ వస్తుంది అన్నారు. నోటీస్ వస్తో లాదో కాగితం ఇవ్వాలిగా, నోటీస్ మీకు పంపిస్తామన్న కాగితం కూడా మాకేమి ఇవ్వాల, ఏదో ఫిలప్ చేసుకున్నారు, వాళ్ళు పట్టుకెళ్ళారు. రేపు వాళ్ళు మీకు ఓటు హక్కే లేదు, మార్పింగే లేదు అంటే మేమేమైపోవాలి? ఓటు హక్కు అంటే ఏమైపోవాలంటే తెలుసా, ప్రాథమిక హక్కు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి హక్కు ఇదే. చదువుకున్నా చదువుకోపోయినా, ఒక పొజిషన్ ఉన్నా పొజిషన్ లేకపోయినా, 100 ఏళ్ల వృద్ధురాలైనా సరే నడవలేకపోయినా కూడా వెళ్ళి ఓటు హక్కు వినియోగిస్తారు. ఆ ఓటు హక్కే లేకపోతే, నా ఓటు వాళ్ళకే లేకపోతే అందరు కూడా ఇలాగే ఉంటే మాత్రం ఇబ్బంది. అందరికి కూడా ఇట్లాగే మీకు నోటీస్ వస్తే, నీ నోటీస్ వస్తే అంటే ఆ నోటీస్ అనే పదానికి అర్థం కూడా తెలియని పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, పేదవాళ్ళకి ఈ పరిస్థితి ఏంటి అని. సరే ఇదైనా నాకైనా నా ఓటు కూడా ఉంటుందని నాకు నమ్మకంలా. రేపు అరుణ్ గారు మీ ఓటు లేదు అన్నారనుకోండి, నేనేం చేయాలి? సో రేపటితో లాస్ట్ అంటున్నారు కాబట్టి ఇవాళే నాకు నా మాపింగ్ చేస్తానికి వచ్చారు, నాది లేదన్నారు, నోటీస్ ఇస్తామన్నారు. ఇస్తారో లేదో కలెక్టర్ గారు మీరే చూసుకోండి. ఒక ఎక్స్ మినిస్టర్ ఓటుకే దిక్కు లేకపోతే ఇక సామాన్య జనం పరిస్థితేంటి బాస్? అసలు ఓటర్ల లిస్టు సవరణ చేస్తున్నారా లేక నిద్రపోతున్నారా అంటూ అరుణకుమారి ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. లాస్ట్ మినిట్లో వెలుగు చూసిన ఈ మాజీ మంత్రి ఓటు మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు గుంటూరు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముంటుందని జనం చెవులు కోరుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.